అంతే కదండి. మీ పెట్టుబడికి రాబడి గురించి మాట్లాడదాం. ఒక పేస్ట్ ఎంఆర్పి ఎంత అండి? 150. ఒక పేస్ట్ టీజీ కేర్ 150 గ్రాములు 150 రూపాయలు. సెన్సిటివ్ పేస్ట్లు ఇదే 150 గ్రాములు కావాలంటే 250-300 అవుతుంది. దానికన్నా గొప్ప ఉందా లేదండి మనది. సెన్సిటివ్ వాడిన వాళ్ళు కూడా దానివల్ల రిజల్ట్ రాలేదు, మనది వాడి సూపర్ ఉందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 పేస్ట్లకి పేస్ట్ మనకు 90 రూపాయలకి వచ్చింది, 150 రూపాయలకి ఎంత మిగిలిందండి? 6,000 అండి. 9,000 పెట్టుబడి, 6,000 రిటైల్. రెండో బెనిఫిట్ ఏంటి మేడం? 5+1 అంటే 20 వస్తాయి. ఎన్ని వచ్చే ఫ్రీ? 20. 20 ఇంటూ 150 రూపాయలు 3,000. ఇక్కడికి ఎంత అయిందండి? 9,000 పెట్టుబడి. సంతోష్ గారు, నేను ధన్వంతరి ఆయుర్వేదిక్ లో టూత్ పేస్ట్, నేను ఈ పేస్ట్ ని నేను మన జిల్లా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నట్టు మిమ్మల్ని ఎవరైనా అడుగుతాను? మీకు తెలిసిన ఒక 500 మందికి 500 పేస్ట్లు ఇచ్చారనుకోండి, 100 మందికి ఇస్తే 9,000 అంటే 500 మందికి ఇస్తే 45,000. ఒక 50,000 ఇంటి దగ్గర కూర్చుంటూ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఒక కాలనీ మొత్తం కలిపితే ఎంత మేడం? వైజాగ్ పల్లెటూరులో ఊరంతా కలిపితే 500 ఇళ్ళు ఉన్నాయి కదా మేడం. ప్రతి ఒక్కరు ఒక పేస్ట్ అంటే ఒక మన పరిస్థితి ఎలా ఉందంటే, ఆర్మీలో ఉన్నవాడు సంవత్సరం కోసం వచ్చి మన పేస్ట్ నచ్చి 12-15 పేస్టులు పట్టుకెళ్ళి ఉన్నారు. అమెరికా ఏకంగా ఒక 20 పేస్టులు పట్టుకెళ్ళి ఉన్నారు. వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు మన దగ్గర నుంచి పట్టుకెళ్ళినటువంటి అంత తులసి మహాలక్ష్మి గారు లండన్ వెళ్ళాయి 9,000. ప్రతి పేస్ట్ కి కూడా 20 బీవీ ఇస్తారు. అంటే ప్రతి పేస్ట్ కి 4 నుంచి 5 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. మరి 100 పేస్ట్ల మీద 5 రూపాయలు అనుకుంటే అది ఒక 500 రూపాయలు వచ్చింది కదా, అది ఎడిషనల్. 20 బీవీ అండి. 20 బీవీ అంటే మీకు వచ్చేది 20 బీవీలో 24% మీకు వస్తుంది కదా సార్, 5 రూపాయలు. కంపెనీలో మీరు డే 1 24% కదా, మీకు 24% అంటే 20 బీవీలో 24% ఇస్తున్నారు కదా. ఓకేనండి. అంటే ఇక్కడ పెట్టుబడి 9,000, ప్రాఫిట్ 9,500. 100%, 105%, 110%, 110%. ఓకేనండి. 100కు 110 రూపాయలు ఆదాయం మేడం. చరిత్రలో ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో కూడా ఇంత ప్రాఫిట్ ఉండదు. నేను అంతా చూసి వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఎవరో కొత్తగా కాదు కదా. అందులో రిజల్ట్, కాస్ట్ వెరీ లెస్. నెక్స్ట్ గ్రీన్ టీ మాట్లాడుకుందాం. గ్రీన్ టీ ఎగ్జాంపుల్ సరదాగా, అంటే ఇక్కడ ఏంటి, ఒక 500 పేస్ట్లు మనం చేస్తే 50,000 ఆదాయం వస్తుందండి. ఇది ప్రాఫిట్ ఎగ్జాంపుల్. గ్రీన్ టీ మాట్లాడుకుందాం. ఒక 100 టీ ఎవరికో సరదాగా మనం ఇచ్చాం. ఎంఆర్పి ఎంత అండి? ఇది 500. డిపి ప్రైస్ ఎంత అండి? 400. సపోజ్ ఒక 100 పేస్టులు రిటైల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి? రిటైల్ ప్రాఫిట్ 100 ఇట్ల మీద 100 రూపాయలు, 10,000 వచ్చింది. పెట్టుబడి ఎంత 100 ఇట్లది? 40,000 అండి. ఒకసారి చూద్దాం. 40,000 పెట్టుబడి మనం రిటైలింగ్ చేసుకుంటాం అనుకుందాం మేడం. అంటే నెట్వర్కింగ్ చేయట్లేదు, ఓన్లీ వెల్నెస్ కన్సల్టెంట్ పెట్టుకొని వెల్నెస్ కోచ్ లాగా లేకపోతే ఒక మంచి చేసే హెల్త్ కన్సల్టెంట్ లాగా రన్ చేసుకుంటున్నాం. 100 పేస్టులు 100 టీలు మనకి 40,000. రిటైల్ ఎంత వచ్చిందండి? 10,000 వచ్చింది. రెండోది ఏంటి, 5 కొంటే ఒకటి ఫ్రీ కదా సార్. 100 గ్రీన్ టీలకి ఎన్ని ఫ్రీ? 20 ఫ్రీ బాటిల్ మనకి 20. 20 ఇంటూ 500 ఇదో 10,000 అండి. 40,000కి 20,000 అంటే 50% మార్జిన్ అండి. ప్రపంచంలో ఏ టీ అమ్మితే 50% మార్జిన్ వస్తుంది? 10% సార్. 3 రోజెస్ దగ్గర నుంచి ఏ టీ అమ్మినా కూడా మేడం. మూడో బెనిఫిట్ ఏంటి మేడం? క్యాష్ బ్యాక్. క్యాష్ బ్యాక్ ఎంత వస్తుందండి? ఒకదానికి 100 బీవీ. 100 బీవీ ఇంటూ 100 బాటిల్స్ 10,000 బీవీ అండి. 10,000 బీవీ అంటే ఎంత పర్సెంటేజ్ ఉంటారో తెలుసా మీరు? 27 అండి. పర్సెంటేజ్ క్యాపిటల్ పెరుగుతుంది. 2,700 రూపాయలు బ్యాంకులో పడతాయండి. 22,700 మేడం. 40,000 పెట్టుబడికి 22,700. ఈ గ్రీన్ టీ అనేటువంటిది ఒక్క వారం 10 రోజులు తాగిన తర్వాత వాళ్ళ బాడీలో చేంజెస్ చాలా అమోఘంగా ఉంటాయి, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. హార్ట్ కి చాలా మేలు చేస్తుంది, వెయిట్ లాస్ చేస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అంటే ఎక్కడ కూడా ఎంత పర్సెంటేజ్ మేడం? 60% ఉందా లేదండి? ఇంక ఇందులో ఏది కలపలేదు, నేను 6 నెలలు కలపలేదు. అది కూడా కలిపామనుకోండి ఇంకా అడిషనల్ బెనిఫిట్. 6 నెలలు కలిపితే ఎంత అవుతుందండి? 30,000 దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ గ్రీన్ టీ నిద్ర కూడా పడుతుందండి కొంతమంది. నెక్స్ట్ ఇది రెండో ఆదాయం. అంటే ఇక్కడ కూడా మనకి 50 to 60% ఆదాయం ఉంది. అంటే మీకు ఎగ్జాంపుల్ అర్థం. మూడోదండి 350 రూపాయలు మనకి ఎంతకు వచ్చింది? ఓ 30 మందికి ఏమంటారు అది మోకాళ్ళ నొప్పులు ఆయిల్ ఇచ్చారు. ఓ 30-40 మందికి డైజెషన్ ఫ్రీ అవడానికి, మోషన్ ఫ్రీ అవడానికి ఇచ్చారు. 30 మంది షుగర్ పేషెంట్కి ఇచ్చారు. మొత్తం మీద ఒక 100 ఇచ్చారు. 100 అంటే ఎంత అండి? 25,000.
కీర్తి గారు, ఈ ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గంటలో రిజల్ట్ వచ్చింది అనుకోండి, నార్త్ ఆయిల్ మళ్ళీ అడుగుతారు లేదు. ఒక రాత్రిలో రిజల్ట్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ డే వచ్చి దండం పెడతారు, ఎందుకంటే అందరికి ఉండేది మోషన్ ప్రాబ్లమే కదండి. ఎగ్జాంపుల్ దీంట్లో ఎంత వస్తుంది? రిటైల్ ప్రాఫిట్ ఎంత? రిటైల్ ప్రాఫిట్ 100 మీద బాటిల్కి 100 రూపాయలు మిగిలింది. ఎందుకని ఎంఆర్పి ఎంత? 350, మనకి 250కి వచ్చింది, 10,000 అండి. రెండోది ఏమొచ్చిందండి? ఫ్రీ. ఎన్ని వచ్చాయి ఫ్రీ మనకి? 20. అగైన్ మళ్ళీ 20 వచ్చాయి. 20 ఇంటూ 350, 7,000 అండి. ఒక్కొక్క దానికి మనకి 12 నుంచి 15 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎంత వస్తుందండి ఒక్కో దానికి? 12 నుంచి 15 రూపాయలు. అంటే మనం ఎన్ని కొన్నామండి? మొత్తం 100 మీద ఇంటూ 15 రూపాయలు అనుకోండి, 1,500 రూపాయలు. మొత్తం ఎంతండి? 18,500. మేడం 25,000 పెట్టుబడి 18,500 అండి. 1 అవర్ 1 నైట్ 1 మంత్ లో వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చాయి. ఇన్సులిన్ తీసుకునేవాడు కూడా మొదటి తాకి వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంత ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉన్నాయి. ఊహించుకోండి, 1,00,000 రూపాయల ఆదాయం కావాలంటే సంతోషి ఒక 500 మందికి 500 బాటిల్ సరదాగా ఇచ్చుకుంటూ వెళ్తే రాలేదండి. 6 మంత్స్ కలపొద్దండి. 6 మంత్స్కి ఒకసారి వచ్చేది ఏదైతే ఉందో మన ఇంట్లో వాడుకోవడానికి, అది మన ఇంట్లో కూడా ఆరోగ్యం కావాలి కదండి, పర్సనల్గా వాడుకోవడానికి పెట్టుకోండి. అదంతా సార్ అర్థమైందా సార్? సత్యనారాయణ సార్, ఇక్కడ కూడా గమనించండి ఎంత పర్సెంటేజ్ అండి? 25,000కి 18,500 అంటే 75%, 70% పైన. లీస్ట్ లో లీస్ట్ 60%. బెస్ట్ ఎంత అంటే పేస్ట్ అయితే 100కు 110%. చరిత్రలో రిటైలింగ్ మీద కూడా ఇంత సంపాదించుకోవచ్చు. నేనేమంటానండి మేడం, సరదాగా మీరు ఏంటి సింపుల్ గా చెప్తానండి, ఒక 50 మంది వెల్నెస్ కమ్యూనిటీని తయారు చేసుకుంటే ఒక్కొక్కరు ఒక 2,000 రూపాయలు తీసుకున్నా 1,00,000 రూపాయలు ప్రోడక్ట్ వెళ్తే, ఇప్పుడు నేను చెప్పినట్లు 50% అనుకుంటే 50,000 ఆదాయం అండి, 70% అనుకుంటే 70,000 ఆదాయం అండి. దాన్ని బట్టి ఆలోచించండి మనకి ఛాన్స్ ఎంత ఉంది. రండి మేడం, ఎవరిని జాయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని జాయిన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇందా జనాలు ఉన్నప్పుడు తీరు మీరు ఇప్పుడు వస్తే ఓకేనండి. అంటే ఇక్కడ డబ్బులు సింపుల్ గా మీరు, నేను ఎవరికి చెప్పలేనండి, నాకు నేను బిజినెస్ చేసుకుంటానంటే మీరు వ్యాపారం ఉన్నారు సార్. ఈరోజు ఎంత బ్రాండ్ సబ్బు అమ్మినా కూడా 10% మ్యాక్సిమం వస్తుంది, అవునా కదండి? ఇక్కడ 50% మినిమం వస్తుంది. దాన్ని బట్టి ఇది ఎంత గొప్ప వ్యాపారం. ప్లస్ ఇక్కడ ఏంటి, మీరు తీసుకొచ్చే వాళ్ళకి మేము క్లాసులు చెప్తాం, ఆన్లైన్లో మేమే ట్రైనింగ్స్ ఇస్తాం, ఓకేనండి. బుక్లు ఉంటాయి, లిటరేచర్ ఉంటుంది, సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది, ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వెర్షన్ ఉంటుంది. ఈ కంపెనీ ఎవరిదంటే చెప్పుకోవడానికి మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, ఓకేనండి. ఇది అయిపోయింది. రెండోది, ఇప్పుడు మార్కెటింగ్ లో టీం ద్వారా ఎవరైనా వెళ్దాం అనుకుంటే సెల్ఫ్ అర్థమైపోయింది. టీం ద్వారా ఒక 5 నిమిషాలు చెప్పుకుని వచ్చేద్దామండి. టీంలో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి ఇన్స్టెంట్ గా వచ్చే డబ్బులు, 2 ప్యాసివ్ ఇన్కమ్. ఇన్స్టెంట్ గా వచ్చేది ఏంటి? జాయినింగ్స్. ఇన్స్టెంట్ గా వచ్చేటటువంటిది ఏంటంటే జాయినింగ్స్ మీద వచ్చేది ఇన్స్టెంట్ గా వచ్చేది. జాయినింగ్స్ అంటే సింపుల్ గా చెప్తానండి, మనకి సత్యనారాయణ సార్ 3 ఇమీరిచ్లు తీసుకుంటే ఒక ఇమీరిచ్ ఫ్రీ అనుకోండి, మీరు ఏది ప్రిఫరెన్స్ ఇస్తారు? 3+1 అంటే ఇదే ప్రిఫరెన్స్ ఇస్తాం కదా. సపోజ్ 3 ఇమీరిచ్లు ఇంటూ 1,350 రూపాయలు, 4,050 రూపాయలతో సత్యనారాయణ గారు మెంబర్షిప్ తీసుకున్నారు. సత్యనారాయణ